అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరు మంచి ఉన్నారా? నేనైతే జరంతా తికమక్కగా ఉన్నా. ఎందుకని అనుకుంటున్నారా? మన స్టూడియోలో ఇలా మనతో పాటు ఉన్నారు తికమక్క తాండా మూవీ టీం. అయితే మరి హీరో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ సినిమా టైటిల్ ఏంది, ఈ సినిమా ఇంట్లో ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు. నేనైతే చెప్పాను డైరెక్ట్గా మాట్లాడేద్దాం. అందరికీ హాయ్. శనార్థులు. అని ఎట్లును? బాగున్నా, మీరు ఎట్లున్నారు? నేను మస్తు మంచిగా ఉన్నా. యాక్చువల్గా అందరికీ తెలుసో తెలియదో కానీ చిన్నప్పటి నుంచి మనకైతే ఫుల్ తెలిసి సోషల్ మీడియాలో అయితే మస్తు యాక్టివ్ ఉంటుంది. ఈ మధ్య కొంచెం తగ్గించింది. ఎందుకే అని ఇప్పుడు అర్థమైంది. అంతేనా? హాయ్ రామకృష్ణ, హరికృష్ణ, ఇద్దరు ట్విన్స్. అప్పటి సంది నేను సోచాయిస్తా ఉన్నా వీళ్ళిద్దరు పేరు కరెక్ట్ చెప్తానని. ట్విన్స్ ఉంటే ఏదో బాధ ఉంటుంది. మీరు ఒక మంచి పని ఏం చేసిరంటే షర్ట్లు వేరే వేరే కలర్ వేసుకొచ్చారు. ఒకటే కలర్ వేస్తే నేను మస్తు కన్ఫ్యూజ్ అవుతుండే. చలో, ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఈ ఆఫర్ ఎట్లా వచ్చింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? మూవీ మేము యాక్చువల్లీ 2021లో స్టార్ట్ చేసాము. అండ్ కొన్ని మధ్యలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి మనకు న్యూ సినిమా అన్నప్పుడు. దానివల్ల ఇప్పుడు 2023లో రిలీజ్ అవబోతుంది అక్టోబర్ మంత్లో. అండ్ నాకు ఆఫర్ అనేది ఫస్ట్ డైరెక్టర్ వెంకట్ గారు నాకు కాల్ చేసిన వెంటనే ఇలా లీడ్గా చూస్తున్నాము, ఇంట్రెస్టెడ్ ఉన్నారా, మీరు ఇప్పుడు చేస్తున్నారు? ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత అంటే నేను చేస్తున్నానా లేదా అనే డౌట్లోనే ఉన్నారు చాలా మంది. సో అలా ఫస్ట్ సార్ అడిగారు, నేను చూస్తున్నాను లీడ్స్కి కూడా అని చెప్పినప్పుడు వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సార్ నరేషన్ ఇచ్చారు. తర్వాత నరేషన్ స్టోరీ లైన్ మంచిగా అనిపించింది, యూనిక్గా ఉండే. అండ్ దాని తర్వాత సాంగ్ వినిపించారు, అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఓకే, వై నాట్, రాజన్న తర్వాత మళ్ళీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తోనే మనం లీడ్గా కూడా ఇంట్రడ్యూస్ అయితే మంచిదే కదా అని చెప్పి అలా ఓకే చెప్పాను. రాజన్న తర్వాత ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఇదే ఫస్ట్. అంతకుముందు వెబ్ సిరీస్ తీసారు. వెబ్ సిరీస్ చేశాను. దాని తర్వాత రాజన తర్వాత కూడా నేను క్యారెక్టర్స్ చాలానే చేశాను. రంగస్థలం చేశాను, కృష్ణమ్మ కలిపింది ఇద్దరు. అది రాజన్న అని అంటే చాలా గుర్తుండిపోతుంది. అబ్సల్యూట్లీ, అవును. యా. అండ్ రామకృష్ణ, హరికృష్ణ, మీకు అసలు ఈ మూవీ ఫీల్ సైడ్ ఎట్లా రావాలనిపించింది? ఆఫర్ ఎట్లా వచ్చింది? అంటే మాకు ఇంట్రెస్ట్ ఉండే. నాకైతే 10th అయిపోయిన తర్వాత నుంచి కొంచెం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో మేము నార్మల్ గా వీడియోస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, మా డాడీకి పంపిస్తుండేవాళ్ళం. మా డాడీ ఏంటంటే కొంచెం ఆడిషన్ టైప్ ఏదో ఒక డైరెక్టర్స్ పంపిస్తుండేవాళ్ళు. సో మా డైరెక్టర్ గారు మమ్మల్ని అలా కాంటాక్ట్ అయ్యారు. ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది, ఇద్దరు బ్రదర్స్ రిక్వైర్మెంట్ ఉంది అని. ట్విన్స్ అని అయితే కాదు, బ్రదర్స్ రిక్వైర్మెంట్ ఉందని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు స్టోరీ నరేట్ చేశారు. స్టోరీ బాగానే ఉంది, మేము కూడా చేయగలమని అనుకున్నాం. ఇలాంటి మన ఫస్ట్ మూవీకి ఇంత మంచి స్టోరీ దొరికిందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా ఈ డెబ్యూ ఫిలింలో వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చాం. అండ్ మీకు ఎలా అనిపించింది మూవీ షూటింగ్ అంత ఎక్స్పీరియన్స్? ఇదంతా ఒక కొత్త ప్రపంచం అండి మాకు. మూవీస్ అంటే ఎలా ఉంటాయి ఏమీ తెలియదు, ఫస్ట్ టైం కదా. ఇంట్రెస్ట్ ఉంది అంతేగాని లోపల ఎలా ఉంటుందో ఏం తెలియదు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, చాలా నేర్పించింది. ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ముందు ముందు ఉంది. సో అండ్ హరికృష్ణ, మీకు ఎలా అనిపించింది మూవీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? అండ్ ఇప్పుడు రామకృష్ణ అన్నట్టు మూవీ సైడ్ తనకి ఇంట్రెస్ట్ ఉండే, మీకు కూడా అంటే ఇది ఎవరో ఒకరికి ఉంటుంది ఇంట్రెస్ట్, ఒకరు పక్క క్వైట్ అపోజిట్ ఉంటారు. మరి మీ ఇద్దరికి ఒకటే సైడ్ అసలు ఎట్లా రాబోద్ది? ఏమైనా ఫోర్స్ చేసిండ్రా? లేదు, అట్లేం లేదు. మేబీ ట్విన్స్ అని ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండుంటాయి. నాకు అంతేనండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్ అవుదాం అనుకున్నా ఇండస్ట్రీలో, ఎందుకంటే డాన్స్ అంటే ఇష్టం. బట్ 6th క్లాస్ నుంచి యాక్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా అవకాశం కోసం ఎదురు చూసాము. మా డైరెక్టర్ గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను మూవీ ఓకే చేయడానికి మెయిన్ రీజన్ స్టోరీ లైన్. ఇలా ఊరందరికి ఇట్లా మతిమరుపు ఉంటుంది అనే ఒక లైన్ మీద స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది, ఏం జరిగింది అట్లా అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ. సో స్టోరీ అన్ని ఒప్పుకోవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఫస్ట్ టైం కదండి 10 మంది ముందుకు వచ్చి కెమెరా ముందు చేయడం అనేది. చాలా ఫస్ట్లో కొంచెం భయం వేసింది, టెన్షన్గా. ఫస్ట్ 1-2-3 డేస్ అట్లా. తర్వాత అలవాటు అయిపోయింది. కొత్త తెలియని చాలా నేర్చుకున్నాను. అంతా తెలుసుకున్నాం కానీ వచ్చిన తర్వాత తెలిసింది అసలు ఏం తెలియదు. ఇంకా మనకి తెలిసింది జస్ట్ 1%, ఇంకా చాలా మంది తెలుసుకోవాల్సిందని. సో ఇంకా తెలుసుకుంటున్నాం. ఓకే, ఇంకా తెలుసుకోండి. యా. అండ్ మూవీ షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందా అని? అంతా మహబూబాబాద్లో లోపల నీలవంచం అనే ఒక కంప్లీట్లీ రిమోటెడ్ ఏరియా అనమాట. అది కంబాలపల్లికి కొంచెం దగ్గరలో ఉంటుంది. కానీ అసలు
మనం చాలా రెక్కి అప్పుడు చాలా కష్టపడినట్టున్నారు డైరెక్టర్ గారు ఇంకా సురేష్ బొబ్బిలి గారు వీళ్ళందరూ. అంటే ఎంత లోపలికి ఉంటుంది అంటే ఇలాంటి ఒక ప్రాంతం ఉంది, ఇలాంటి ఒక చిన్న ఏరియా ఉందని మాకు ఎవరికి ఐడియా లేదనమాట. సో ఎప్పుడు మా రూమ్స్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మేము ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళం అనమాట. షూట్స్ ముందు మార్నింగ్ 6:30కి అక్కడ సెట్స్ మీద ఉండాలి అంటే మేము 5కో ఎప్పుడో స్టార్ట్ అయిపోయి వెంటనే వెళ్ళి కొంచెం మేకప్ అనేసి అలా చేసేవాళ్ళం. సో దట్ నీలవంచ్ అనే ఒక ప్లేస్లో జరిగింది. ఓకే, మూవీ షూటింగ్కి ఎవరు వచ్చారు, మమ్మీయా బ్రదరా? మమ్మీ వచ్చారు. మధ్యలో ఒకసారి బ్రదర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. మధ్యలో వస్తూ ఉన్నారు. మమ్మీ అయితే కంప్లీట్గా ఉన్నారు. అండ్ బ్రదర్కి మీకు చాలా క్లోజ్ కనెక్షన్ కదా? అవును, దానికి ఫుల్ సపోర్ట్. ప్రతిదానికి చూస్తూ ఉంటాను నేను సోషల్ మీడియాలో మీ వీడియోస్, అందుకని. అంటే ఇంకా ఫిలిం వైపు మా అన్నయ్యకి ఇంకా కొంచెం నాకంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంది. సో అలా ఏదైనా ఫిలిం స్టోరీస్ వినడం కూడా నేను అన్నయ్యతో పాటే వింటాను అనమాట. సో బాగుంటుంది సపోర్ట్. సో ఈ స్టోరీ ఫస్ట్ అన్నయ్యతోనే విన్నాను. ఏమన్నారు ఇంట్లో ఫస్ట్ మూవీ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంది అనగానే? అంటే మూవీ చేయాలి అని వాళ్ళకి తెలుసు. ఈ మూవీ చేయాలంటే ఏమన్నారు? అంటే నాకు రాజన్న తర్వాత మా మమ్మీ వాళ్ళకి కానివ్వండి, డాడీకి అయినా ఎవరికైనా ట్రెడిషనల్ విధంగా వెళ్తే వాళ్ళకి ఎలాగైనా ఇష్టమే. సో దానికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు అనమాట. సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు దే ఆస్క్డ్ మీ అంటే రీజన్ ఏంటి, ఎందుకంటే దాని ముందు కూడా చాలా స్టోరీస్ విన్నాను కానీ అన్ని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కానీ ఇన్ని రిజెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ దట్ మేజర్ పాయింట్ అని నేను ఫస్ట్ చెప్పడం అయితే, నా గురించి అంత మంచి పాట ఉంది, నేను 70mm ఆల్రెడీ ఊహించేసుకుంటున్నాను. సో ఆ సాంగ్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అది కాకుండా చెప్పాలి అంటే స్టోరీయే చాలా యూనిక్గా ఉంది. ఆ విలేజ్ డ్రామాలో అంటే మనకి ఒక్కరికి ఆ మెమరీ లాస్ అనేది ఉంటేనే చాలా తికమకగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. సో విలేజ్ మొత్తానికి ఆ సమస్య ఉండడం, ఆ పాయింటే చాలా బాగుంది. సో దానివల్ల ఒప్పుకున్నాను, దానివల్ల చేస్తున్నాను అని చెప్తే ఈవెన్ దే వర్ ప్రిటీ హ్యాపీ. అలానే మీరు అన్నట్టు కంప్లీట్ రాజన్న కూడా ఒక విలేజ్. అండ్ మీరు తీసిన మన చిట్టి బాబుతో కూడా కంప్లీట్ రంగస్థలం, అది కూడా విలేజ్ అన్నమాట. ఇప్పుడు కూడా అలానే సేమ్ ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాపే. కానీ ఇప్పుడు నేను అంటే ఫ్యూచర్ లో చేసేవన్నీ కూడా అలా ఉంటాయని అలా వస్తానే యాక్చువల్లీ వస్తుంది. అంటే మనం ఒక్కసారి ఒక ఫిలింలో మనకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా నేను బయట కూడా ఎక్కువ కొంచెం అంటే మరీ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకుంటాను, కంప్లీట్ ట్రెడిషనల్ అన్న కానీ ఎక్కువ అందరికి ఇలానే కనిపిస్తూ ఉంటాను. దానివల్ల చాలామంది టైప్ క్యాస్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఈ ఫిలిం తర్వాత కొంచెం ఓకే పాజ్ పెడదాము విలేజ్ బ్యాక్ డ్రాప్కి, కానీ స్టోరీ అద్భుతంగా అంటే మళ్ళీ చేయొచ్చు, చెప్పలేము. అండ్ మీకు ఎలా అనిపించింది యానీతో ఎక్స్పీరియన్స్ వర్క్ చేయడం? అంటే యానీ అంటే ముందు నుంచి చేస్తున్నారు, సో కొంచెం సీనియారిటీ అని ఏమైనా డామినేషన్ అట్లా ఏమైనా ఉండేనా? ఆ సీనియారిటీ డామినేట్ అయితే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం సెట్స్ లోకి వెళ్ళినప్పుడు యానీ రంగానే తిను మాకంటే సీనియర్, మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, తిను చాలా మూవీస్ చేసింది, ఎలా ఉంటుందో తన పక్కన యాక్టింగ్ అది ఇది అనుకున్నాం. కొంచెం భయం వేసింది యానీ దగ్గర చేయాలంటే. తనంటే భయం కదా ఫస్ట్ టైం అంటే భయం ఏం పెట్టలేదు, కానీ తనంటే నేషనల్ అవార్డు తీసుకుంది, నేషనల్ దాకా వెళ్ళింది, పెద్ద పెద్ద మూవీస్ చేసింది, మాతో ఫస్ట్ టైం చేస్తుంది, ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అనుకున్నాం. కానీ మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మేము ఎలా చేయాలి ఇంకా ఎలా ఉండాలి అని అన్ని నేర్పించిందండి సెట్స్ లో. అసలు యాటిట్యూడ్ అనేది ఏమి ఉండదు తనకి, ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది, తెలియనట్టు చెప్తుంది, అలా చెప్తుంది. అవును, చాలా ఫ్రెండ్లీగా ఉంటది, మీ అందరికి తెలుసో తెలియదు చాలా అల్లరి కూడా చేస్తుంది. అల్లరి పిల్ల వీళ్ళకి తెలుసు చాలా అల్లరి చేస్తుంది, చాలా అంటే చాలా. సెట్స్ లో ఫుల్ యాక్టివ్ ఉంటుంది, ఎంటర్టైన్ చేస్తుంది. కోతి పిల్ల అని చెప్పొచ్చు మనం. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ డీసెంట్ సైలెంట్ అన్నట్టుంది కానీ కాదు, చాలా కోతి పిల్ల. చాలా మందికి నేనే చెప్పుకుంటాను నేనే ఎక్స్ట్రోవర్ట్ అండి, చాలా మంది పాపం అనుకుంటారు అమాయకంగా ఉంటది ఆమెకి ఏం చెప్తుంది నేనే ఇప్పటి నుంచి అయినా మీరు. అండ్ మీ మూవీ గురించి అసలు ఆ మూవీ టైటిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు మూవీ స్టోరీ ఏంటి? మూవీ స్టోరీ చెప్పను కానీ చిన్న మాకు అర్థం కావాలా కదా, అసలు తిక్కమక్క తాండా అంటే అసలు ఏందనేది మాకు అర్థం కావాలా. తిక్కమక్క తాండా అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటే ఇదంతా ఒక తాండాలో జరిగే స్టోరీ అండి. ఆ ఊర్లో అందరికి మతిమరుపు ఉంటుంది, ఆ మతిమరుపుని వాళ్ళు ఎలా సేవ్ అయ్యారు, దాని నుంచి వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది, ఎలా సర్వైవ్ చేస్తారు ఆ ఊర్లో వాళ్ళందరూ అనేది ఒక స్టోరీ అనమాట. ఆ ఊర్లో వాళ్ళే ఇంకా ఫ్యామిలీ అనమాట, అలా ఉంటుంది. ఫుల్ ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, చాలా బాగుండిద్ది. అండ్ మీకు ఎట్లా అనిపించింది లైక్ తర్వాత మీరు చూసారా, తర్వాత మూవీ షూట్ అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది మీకు, ఎట్లుండే ఎక్స్పీరియన్స్? మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది, ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం.
అండ్ ఇంతకీ మూవీలో మీరా యానీని లవ్ చేసేది మీరా? ఎవరు ఇంతకీ? మీరు ఎవరు అనుకుంటున్నారు మా ఇద్దరులో? అయితే రామకృష్ణ అనుకుంటున్నా. అంటే మీరేమి లేదు అనుకోవడానికి రీజన్ ఏంటి అది కూడా చెప్పండి. అంటే ఏమో నాకు అనిపించింది అలా, మరి ఊరికి అలా అనిపించింది అంతే. లేదు, యాక్చువల్గా నేనే పేరు దానికి మూవీలో. నేనే రాంగ్ అనుకున్నాను. నేనే మూవీలో పేరు దానికి. ఓకే, సో ఏంటి అసలు మీరు ఎలా చూసి యానీని పడిపోయారు? అంటే రాధికనా? మల్లిక 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 సారీ మల్లిక. సో మల్లికని చూసి ఎలా పడిపోయారు? అంటే మీరు ముగ్గురు కలిసే ఉంటారు. అవునా, మేమంతా ఒకటే విలేజ్. ఆ విలేజ్ లో ఇట్లా మళ్ళీ కళ్ళు చూసి కళ్ళని చూసి పడిపోయావా? సాంగ్ కూడా వచ్చింది కదా, ఓహో పొత్తడి బొమ్మ. అవును. సో కళ్ళు చూసి ఆ విలేజ్ లో అట్లా నడుస్తుంది లవ్ మా ఇద్దరి మధ్య. సో ఇది ఏంటంటే కంప్లీట్ లవ్ స్టోరీ కాదండి, ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. దాని మీద ఎట్లా సర్వైవ్ అయ్యారు, ఊరందరికి మతిమరుపు ఉంటుంది. సో మనకి ఒక్కరికి మతిమరుపు ఉంటేనే ఆడు తర్వాత ఏం చేస్తాడు అని అనుకుంటాం మనం. సో అదే ఊరందరికీ ఉంటే చూసే వాళ్ళందరూ అరే కన్ఫ్యూజన్ ఏంటి తిక్కమగ్గా అనుకుంటారు. సో ఆడియన్స్కి అయితే కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు తర్వాత ఏం చేస్తారు అన్న క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. అది అండ్ ఇందాక మీరు అయితే కళ్ళు నచ్చాయి అందో ఆ డైలాగ్ ఒకసారి మీరు ఇద్దరు చెప్పండి చూద్దాం. ఇక్కడ అంటే ప్రపోజ్ చేయండి, తెలియాలిగా. నిజంగానే నీకు అంత ఇష్టం అదా? చెప్పండి. అది డైలాగ్ ఒకలైనా గుర్తుంది, ఇంకేముంది నీకు అది ఒక డైలాగ్ అంత ఇష్టం అంటే తను యాక్చువల్గా ఏం మాట్లాడు డైరెక్ట్. అయితే సాంగ్ వాడండి. సాంగ్ అంటే మీరు అసలు ప్రపోజ్ చేయలే తనకి? ప్రపోజ్ చేయడు, ఆటోమేటిక్ గా దీనికి అర్థమైపోతుంది. అంటే కళ్ళతో మాట్లాడుకుంటా ఉంటాం ఎక్కువ మూవీలో. అంటే ఊర్లలో అదే కదా చాలా ప్యూర్ గా ఉంటది. ఇలా లెటర్స్ అవన్నీ పక్కన పెడితే ఊర్లో ఏంటంటే ఐ కాంటాక్ట్ చాలా ఎక్కువ చెప్తుంది. సో సినిమా అంతా మాట్లాడి నడిపేసాం అనమాట. ఒక మంచి డైలాగ్, అదే డైలాగ్ ఒకసారి చెప్పేసాను. ఒకలైనా కదా, రెడీ 1 2 3 గో. స్టార్టింగ్ ఏంటి? బావాని పిలుస్తారా? ఓకే, బావా నిజంగానే నీకు నా కళ్ళంటే అంత ఇష్టమా? మూవీ కూడా ఇలాగే అలానే చేస్తాడు, సిగ్గుపడుతున్నాడు, ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. సో కంప్లీట్ ఏంటి లాస్ట్ లో ఈ స్టోరీ అసలు? అంటే స్టార్టింగ్ మీకు ఎలా అయితే ఫన్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ ఈ ఆ మర్చిపోవడం అనేది ఇట్స్ జస్ట్ స్టోరీ లైన్. దాంతో పాటు వీ హ్యావ్ అంటే డివోషనల్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా మీరు క్లైమాక్స్ లో చూసుకుంటే వీ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ మెసేజ్. అసలు స్టోరీ అంతా జరగడానికి గల రీజన్ ఏంటి అనేది మేము ఆబ్వియస్లీ క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఓకే, చలో ఒక చిన్న ట్రూత్ ఆర్ డేర్. ఓ నేను ఎలాగైనా డేర్స్ కూడానా? డేర్స్ కూడా. ఓకే, ఐఎమ్ రెడీ. యా ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, మీకు యానీలో నచ్చిన విషయం? నచ్చిన విషయం నచ్చిన విషయం. ట్రూత్ అంటే నిజం చెప్పాలి కదా, నచ్చని విషయం. ఓకే, నచ్చని విషయం? నచ్చని విషయం తను నాతో సెట్స్ లో తప్ప బయట ఎక్కువ ఏం మాట్లాడలేదు, అది నచ్చదు. ఏం చెప్పాలి? అది అయిపోయిన తర్వాత అంత కాంటాక్ట్ లో లేము మేము. ఇప్పుడే కాంటాక్ట్ అయ్యారు? ప్రమోషన్స్ కాంటాక్ట్ లోకి వచ్చింది. ఓకే, ఇదంతా పచ్చబద్దం అసలు. ఏదో ఒకటి చెప్పాలి అని చెప్తున్నావు. అంతే, నిజంగా తన బిహేవ్ చాలా మంచిది, అది ట్రూత్. అది ట్రూతే. నచ్చని విషయం ఏమైనా ఉందంటే తను ఎక్కువ కాంటాక్ట్ లో ఉండదు. తను అంటే షూటింగ్స్ లో బిజీ ఉంటది కదా, సో అందుకని. ఓకే, అని ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఓకే, అయితే మమ్మీకి లేదా అన్నయ్యకి కాల్ చేసి, సో ఈరోజు ప్రమోషన్స్ ఏం లేవు మా, ఇంటికి వచ్చేస్తున్నాను, క్యాన్సిల్ అయిపోయింది, సో నాకు ఇక్కడ వెహికల్ కూడా చాలా ట్రబుల్ ఉంది రావడానికి, సో అన్నయ్యని పంపించండి అని చెప్పేసి కాల్ చేసి కమాన్ స్పీకర్. అందుకు అన్నయ్య చేయాలి, డబ్బింగ్స్ అన్నిలో బిజీ ఉంటాడు. ప్రమోషన్స్ లేవు, ప్రమోషన్స్ ఈ రోజు ఏం లేదంట, నాకు వెహికల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రమోషన్స్ లేవు, వీళ్ళు వెహికల్ కూడా సరిగ్గా అదే కావాలి. వెహికల్ లేదని చెప్పాను, ప్రమోషన్స్ అయిపోయాయి. ప్రమోషన్స్ ఇవాళ ఏవి లేదంట, క్యాన్సిల్ అయ్యాయి సమ్ అదర్ రీజన్స్ అని చెప్పేసి అట్లా. ఎత్తకపోతే బాగుండు. మమ్మీ యాక్చువల్లీ లంచ్ టైం ఎత్తాలి,
నా లక్ మరి ఇంత బాగుంటుంది అనుకోవట్లేదు నేను. ఎత్తకపోతే స్మెల్ లక్. ఎత్తుకూడదు అనుకుంటున్నావు కదా లోపల. తిట్టేస్తుందేమో. అప్పుడు ఇంకో డేర్ కూడా ఉంటుంది. అది అంతే. ఎస్ ఫస్ట్ టైం మమ్మీ ఎత్తట్లేదు. ఓకే, అయితే ఇంకో డేర్ కూడా ఇద్దాం. ఏమి ఇద్దామంటారు మీరు ఇద్దరే చెప్పండి. మీకు ఉంటుంది కదా ఏదో ఒకటి డేర్ ఇద్దామని చెప్పి ఇచ్చేయండి. మీకు ఆప్షన్ వదిలేస్తున్నా మీ ఇద్దరికి. అయ్యో నా డేర్ మీ ముగ్గురు కష్టంగా ఉంచండి. దట్స్ అమేజింగ్. నో ఇక్కడ అంటే ఎట్లా చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ ఇంటర్వ్యూలోనే ఉంటాయి. సరిపోద్ది. సాంగ్ ఒక సాంగ్ పాడిద్దామా? ఓన్లీ ఎక్కడైనా 2 lyrics పాడుతుంది. ఇప్పుడు ఒక 5 lyrics అయినా పాడమని. చాలు పాడండి. ఇది మరి టూ మచ్ రా. పాట లిరిక్స్ రావట్లేదంటే ఓకే చూసైనా పాడు పర్లే. వద్దు, అది చాలా హై ఉంటుంది. అందుకే నేను 5 పాడలేను. కావాలంటే 4 అదే పాడతా. కదా డేర్ హైలో ఎన్ని వస్తాయని పాడేసి ఎన్ని వస్తాయి అన్న చెప్పు. ఓకే, మినిమం 4 వచ్చంట. పాపం ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం. ఓకే. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కత్తుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవా కిల్లలో ముక్కులాగా ఉన్నా. బోనమెత్తిన బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా. మట్టి లోపల పుట్టగొడుగులా ప్రతి సాంగ్ ఏ సాంగ్ రాకపోయినా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంది లా లా లా. కానీ చాలా బాగా నాకు తెలుసు సాంగ్స్ బాగా పాడతావని. డాన్స్ కూడా బాగా చేస్తా తెలుసా? మాది ముగ్గురితో ఒక డాన్స్ ఉంటది. చెప్పాలంటే కొరియోగ్రాఫర్ నేర్పించేస్తుంది అక్కడ అందరికి. అండ్ హరికృష్ణ వీళ్ళిద్దరికైతే ఇందాక ట్రూత్ డేర్ ఇచ్చా. మరి నీకైతే ట్రూత్ డేర్ అని అడగా సీదా డేర్ అని చెప్పి ఇచ్చేస్తా. మమ్మీకా లేకపోతే మీ సిస్టర్కా ఎవరు ఒకరికి కాల్ చేసి, మమ్మీ ఇక్కడ నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, నా మూవీ పోస్టర్ చూసి నచ్చేసానంట, నాకు కూడా నచ్చింది ఆ అమ్మాయి, ఏం చెయ్యను? ఓకే కమాన్ కాల్ చేసాం. సేఫ్. మమ్మీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాతలు పెడుతుంది. ఆ భయం. మమ్మీ అంటే భయమా? మమ్మీ అంటే రెస్పెక్ట్. భయం అనుకుంటా. భయంతో వచ్చిన రెస్పెక్ట్. స్పీకర్లో పెట్టు. స్పీకర్ ఆన్. రికార్డ్ చేస్తారంట. అక్క ఏం చేస్తున్నారు అక్క? సరే సరేనక్క. ఏం లేదు, ఊరికే ఇక్కడ ప్రమోషన్స్కి వచ్చాము అక్క. హెచ్ఎం టీవీకి వచ్చాము. అయితే ఇక్కడ మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరో అమ్మాయి వచ్చింది, ఇట్లా నువ్వంటే ఇష్టం అయ్యేదని చెప్పింది. అదే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాను అయ్యేదంటే నాకు కోపం వచ్చి కాల్ చేశాను. అదే నీతో మాట్లాడుతామని. అమ్మాయి బాగానే ఉంది. సరే అమ్మాయికి ఏం చెప్పాలా అని చెప్పి. ఏం చెప్తావు మరి? అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టమే, చూడ్డానికి బాగుంది, మంచిగా మాట్లాడుతుంది. ఏం చెప్పను, చూడగానే నచ్చేస్తుందారా? చూడగానే అంటే తన మాటలు అవంతా నచ్చినాయి. సో ఏం చెప్పాలి, అందుకే నా అర్థం కాక నీకు కాల్ చేసా ఏం చేయాలని. కొంచెం కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, తప్పేముంది. అంటే మరి ఇంట్లో చెప్పొచ్చా అమ్మకి కానీ నాన్నకి కానీ ఇట్లా అని? లేదంటే అప్పుడే ఎందుకు చెప్తాం, కొంచెం ట్రావెల్ అయినాక బాగుంటే అప్పుడు ప్రొసీడ్ అవుతుంది. వచ్చుడు నచ్చి అంటే అంటే అమ్మాయి చాలా మంది చెప్పారు కదా. అంటే ఈ అమ్మాయి ఇప్పుడే ఏదో చెప్పేసాను, ఆ టైం నీ టైం సేవ్ అవుతుంది కదా, సో ఇప్పుడే ఎస్ఆర్ నో అని డెసిజన్ చెప్పేసే అంటుంది. నువ్వు చెప్పేసి అయితే అంత తొందరగా అయితే చెప్పమాలి. ఓకేనాక? ఏం లేదు, యాక్చువల్గా ఇది మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, డేర్ ఇచ్చారనమాట నాకు, అందుకని నీకు కాల్ చేశాను. సరే సరే నాకు అయితే ఓకే బాయ్, తర్వాత చేస్తాం. అసలు ఈ డేర్ వల్ల ఇంకో విషయం తెలుసు, చాలా మంది చేశారు. తెలియలేదు, ఇప్పుడు తెలిసిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు చేసినా రిజెక్ట్ అంతేనా? ఆ లిస్ట్ లో వెళ్ళిపోయాల్సిందే. ఓకే, అట్లా ఎవరైనా అమ్మాయి ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తే ఫస్ట్ మమ్మీకి చెప్తారా, మీ బ్రదర్కి చెప్తారా, అక్కకి చెప్తారా? మా బ్రదర్కే చెప్తాను. ఇద్దరు తోడు దొంగలా? అదే అన్ని షేర్ చేసుకుంటాం అన్ని.
నువ్వు తప్పు చేసినావు, నేను చేసినా ఎవరికి చెప్పొద్దు అట్లాంటి టైప్ అంతేనా? కొంచెం అట్లాంటివి ఉండే. అర్థమైపోయింది. చలో మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. వెంకట్ గారు, రమణ గారు. ఆయన ఏంటి అంటే బేసికలీ నేను అబ్జర్వ్ చేసిన డైరెక్టర్స్ కొంతమంది ఆన్ సెట్స్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉంటే కొంతమంది ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారనమాట. కానీ రమణ సార్ ఐ థింక్ ఫ్రమ్ డే 1 టిల్ ది ఎండ్, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా ఆయన ఏంటి అంటే చాలా కామ్గా కూల్గా అన్నీ హ్యాండిల్ చేస్తున్నారు. ఐ థింక్ డైరెక్టర్కి ఆ క్వాలిటీ ఫస్ట్ ఉంటే యాక్టర్స్గా మాకు కూడా ఆన్ సెట్స్ ఈజీ అవుతుంది. మేము కూడా ఎక్కడ టెన్షన్ పడకుండా భయపడకుండా ఈజీగా చేయగలుగుతాం. ఐ థింక్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ కూల్ పర్సన్. వెరీ కూల్. మా మమ్మీ చేస్తున్నారు. మమ్మీ కాల్ చేస్తున్నారంట, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేసి. ఏంటిది గుర్తుందిగా, అన్ని ప్రమోషన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. వెహికల్ లేదు మమ్మీ, వెహికల్ పంపించు. హలో హలో, ఏంట్రా తిన్నావా? ఇప్పుడే తిని చేయగడుకుంటున్నా. లిఫ్ట్ చేయలేదండి కాల్? నేను అప్పుడు వాష్రూమ్కి వెళ్తున్నా. అయ్యో ఓకే బీప్. అదేంటి వేరే ఛానల్ ఇంటర్వ్యూ అని చెప్పారు కదా, అది క్యాన్సిల్ అయిందంట. ఇప్పుడు ఏమంటారు ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయారు. క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో తర్వాత ఏంటి ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుని రమణ సార్కి కాల్ చేయాలా? హౌ వాట్ టు డూ? లంచ్ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయారు. ఏం చేయాలి? డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు. ఏం లేదు, ఇవ్వకుండా ఉంటారా? అవన్నీ కాదు, ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు. వాళ్ళతో పాటు లంచ్కి వెళ్ళరు, హరివన్తో పాటు లంచ్కి వెళ్ళి తినేసి ఇంటికి రా. వాళ్ళు వెళ్ళిపోయారుగా, వాళ్ళకి నెక్స్ట్ ఛానల్లో ఇంటర్వ్యూ లేదని చెప్పి వాళ్ళు వెళ్ళారు ఇందాకే. ఓకే. సో అది నేను ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలా లేకపోతే ఏంది? ఎవరిని కనుక్కుంటావు? ఏంటిది? రమణ సార్కి పిఆర్ఓ చేశాడా క్యాన్సిల్ అని? ఆయనే చేశాడు క్యాన్సిల్ అని. ఇదైతే ఆటోలు క్యాబ్స్ ఇవేం కరెక్ట్ బుక్ అయితే లేదు. సరే, అక్కడ ఎక్కడన్నా మీరు ఇద్దరు ఫస్ట్ లంచ్ చేయండి, నేను డబ్బులు పంపిస్తా. ఓకే ఓకే. ఇక్కడ ఎక్కడుంది ఇది ప్లేస్? జూబ్లీ హిల్ సైడ్. నీకు ఐడియా ఉంది కదా, అక్కడ దగ్గర ఉన్న హోటల్కి ఏదన్నా నాన్ వెజ్ హోటల్కి బుక్ చేసుకోండి మీరు. ఓకే డన్. తర్వాత నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే సరేలే. ఓకే, అందరికి హాయ్ హలో థ్యాంక్ యూ నమస్తే చెప్పేసి ఒకసారి. హాయ్ 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 హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. నువ్వు చెప్పురా. చెప్పు. ఇక్కడే ఉన్నాం మేము కూడా ఇంటర్వ్యూ. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. నాకు తెలుసు వదిలి ఎలా వెళ్తారు అంటే వెళ్ళిపోయారు అని ఎట్లా చెప్పింది పందిమోహన్. ఏం లేదు బాయ్, మళ్ళీ చేస్తా. సరే ఓకే. మమ్మీ కాన్సెప్ట్ కదా పందిమోహన్ తిట్టేసాను. అట్లా మమ్మీ వాళ్ళ నోటి నుంచి మంచి ఆనిముత్యాలు వస్తాయి అన్నమాట. వెంకట్ గారి గురించి చెప్పు. నువ్వు చెప్పేసి. మీ ప్రొడ్యూసర్ గారి గురించి. మా ప్రొడ్యూసర్ గారి గురించి అంటే తనకి ఫస్ట్ ఫిలిమే అండి ఇది. ఒక మంచి ప్రొడక్షన్స్ అందరితో కొత్త వాళ్ళతో వెళ్ళటం అనేది డేర్ చేసినట్టే అనుకోవాలి మనం. మాకు మంచి ఛాన్స్ ఇచ్చి మా స్టోరీని నమ్మి తను ఎప్పుడు సెట్స్కి అయితే రాలేదు. మా మీద మా స్టోరీ మీద నమ్మకంతోనే ఇంత దాకా మమ్మల్ని నడిపించారు. ఇంకా ముందు ముందు ప్రమోషన్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఆయన ప్రొడక్షన్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి, మా మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఆబ్వియస్గా సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చూసినాం, మంచి అంటే బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ అంటూ ఉంటుంది కదా, ఈ సీన్ నచ్చింది అని, అట్లా మీకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటి? నాకు లాస్ట్ లో క్లైమాక్స్ ఫైట్ ఉంటది, అది చాలా ఇష్టం. ఫైట్ చేశారా? యా, అంటే మరి గాల్లో వెళ్ళడం అట్లా ఉండదు కానీ న్యాచురల్గా ఉంటుంది ఫైటింగ్, చాలా బాగుంటుంది. దానికోసం మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం అది. యాక్చువల్గా ఒక 3-4 days షూట్ అది. సో ఆ సీన్ చాలా ఇష్టం మూవీలో. అండ్ యానీతో మీరు వర్క్ చేసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, ఏదన్నా యానీతో మీకు నచ్చిన సీన్ ఏంటి ఎంటైర్ మూవీలో? నచ్చిన సీన్ అంటే పుత్రి బొమ్మ సాంగ్ చేయడం అనేది ఎవ్రీడే ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తూనే చేసాం మేము. అంటే మేము ఆ కొత్త కొత్త లొకేషన్ చూడడం కానీ హైట్స్ ఎక్కడం కానీ, సో అవన్నీ. సో ఆ పుత్రి బొమ్మ సాంగ్ టోటల్ ఆ షూట్ డే అంతా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. అని మీకు ఏ సీన్ బాగా నచ్చింది పర్సనలీ? సీన్ వైజ్ చెప్పాలి అంటే ఐ థింక్
వీళ్ళ ఫైట్ సీన్స్ పక్కన పెట్టేస్తే నా పర్టికులర్ దాంట్లో నేను హరిని ఎప్పుడైతే మనం ఆ టీజర్లో చూస్తాము నా కళ్ళు అంటే నీకు అంత ఇష్టమా, అది చాలా ప్యూర్గా చాలా న్యాచురల్గా అనిపించింది నాకు. ఆ సీన్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో షార్ట్స్ పరంగా అయితే ఓహో పుత్తడి బొమ్మలో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ సాంగ్, అది ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ థియేటర్స్లోనే మీరు చూస్తారు. అండ్ ఆ సాంగ్లో చాలా షార్ట్స్ ఉన్నాయి నా ఫేవరెట్ షార్ట్స్. అది ఇప్పుడు చెప్తే మీకు అంత అనిపించదు, కానీ అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది మంచి సక్సెస్ అవుతే మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి అప్పుడు మాట్లాడతా దాని గురించి. అండ్ సాంగ్స్ అన్నారు కాబట్టి మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా చెప్పండి. యా, సురేష్ బొబ్బిలి గారు. ఐ థింక్ ఇలాంటి కొత్త ఫిలిమ్స్కి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా సినిమాకి బ్యాక్ బోనే సురేష్ బొబ్బిలి గారు అండ్ పూర్ణాచారి గారు లిరిక్స్ రాయడం జరిగిందనమాట. అంటే నేను సినిమా ఒప్పుకోవడానికే మ్యూజిక్ కారణమైంది అంటే మీకు అప్పుడే అర్థమైపోతుంది హౌ మచ్ అంటే ఎంత కనెక్ట్ అయ్యాను నేను ఆ మ్యూజిక్కి అని చెప్పేసి. ఆయన ఆల్రెడీ చాలా మ్యాసివ్ హిట్స్ ఇచ్చారు, జార్జ్ రెడ్డి కానివ్వండి, విరాట పర్వం కానివ్వండి. అలాంటి మళ్ళీ ఇప్పుడు తికమక తాండా అనే ఒక కంప్లీట్ ఆ విలేజ్ వైబ్ తీసుకురావాలి అంటే మ్యూజిక్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడుంటారు. సో ఐ థింక్ ఈజ్ అమేజింగ్ మ్యూజిషియన్. యా. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీరు ముగ్గురు ఫుడ్యా? నేను కాదు అసలు. నేను పర్లేదు, తింటా బానే. తెలుసు బాగానే తింటుందని, టాక్ ఉంది అలా. అంటే డెజర్ట్స్ బాగా ఇందాకే మమ్మీ చెప్పింది నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాలి. పర్టికులర్లీ నాన్ వెజ్ ప్రిఫర్ చేయను, ఎక్కువ పప్పు పచ్చడి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. మమ్మీ ఏంటో మరి నాన్ వెజ్ అని ఓవర్ యాక్షన్ చేసింది. ఏం కాదులే అప్పుడప్పుడు. మీరు ఫుడ్యా? తింటానండి. అంటే ఎలాంటి నాన్ వెజ్జా లేకపోతే పప్పు నాన్ పచ్చడి? వెజ్ పప్పు అండి ఇష్టము, నాన్ వెజ్ కూడా చాలా ఇష్టం. ఏదైనా అంటే తింటావా అని. అంటే ప్రాపర్ ఎక్కడ మీది? విజయవాడ. స్లాంగ్ అర్థమైపోతుంది. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మాకు ఆ తికమక తాండా ఏరియాకి మళ్ళీ వెళ్ళి మేము మళ్ళీ షూట్ సెట్స్ లో ఉన్నట్టు మూవీ వైబ్ నంతా తీసుకొచ్చిన అన్నమాట నేను. చలో, ఇంకా మీకు ఈ మూవీలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేశారు, వాళ్ళతో మీ కనెక్షన్ ఎట్లుండింది? విలేజ్, కంప్లీట్ విలేజ్ కదా, ఆ విలేజ్ వాళ్ళు ఎలా సపోర్ట్ బాగా చేశారా? చాలా మంచి వాళ్ళండి. అంటే ఐ థింక్ విలేజెస్లో ఉన్న ప్లస్ పాయింట్ మనకు అందరికి నచ్చేది ఏంటి అంటే అక్కడ ఎవరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అవన్నీ అసలు ఫస్ట్ చూడరు. మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ మనం వాళ్ళని బాగా ట్రీట్ చేయాలి అనే దాంతోనే ఉంటారనమాట. ఐ థింక్ అబ్సల్యూట్లీ చాలా మంచి ఆడియన్స్ మాకు అక్కడ. అండ్ ఇంకేం అడిగారు? యాక్ట్ చేశారు. సో రాజయ్య గారు, ఐ మీన్ సారీ, మా డాడీ క్యారెక్టర్ శివనారాయణ గారు చేశారు రాజయ్య క్యారెక్టర్ ఆయన. అండ్ బలగం సుజాత గారు మా మదర్ రోల్ ప్లే చేశారు. బుల్లెట్ భాస్కర్ గారు, యాదమరాజ్ గారు. సో వీళ్ళందరూ మెయిన్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ అబ్సల్యూట్లీ యాదమరాజ్ గారు కానివ్వండి, బుల్లెట్ భాస్కర్ గారు కానివ్వండి, ఫిలింకి ఇంకా చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయ్యారు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఫన్ డ్రామా ఉంటుంది కాబట్టి వీళ్ళ వల్ల అది ఇంకా యాడ్ ఆన్ అయ్యేది అనమాట. సో అబ్సల్యూట్లీ అందరూ వాళ్ళంతా ఏమంటారు, దే గేవ్ దేర్ పార్ట్, దే డిడ్ దేర్ బెస్ట్. యా, అసలు వాళ్ళు ఉన్నారు అంటే ఫన్ ఆటోమేటిక్గా ఉండాల్సిందే, ఉంటుంది కూడా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏమన్నా వచ్చాయా? నాకు నేను యాక్చువల్లీ ఒక 4 ఫిల్మ్స్ చేశాను, అన్ని క్యారెక్టర్స్ చేశాను, అందులో సపోర్టింగ్ రోల్స్ చేశాను. ఒకటేమో మా నాన్న సూపర్ హీరో అని చెప్పి సుధీర్ బాబు గారి ఫిలింలో ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. దాని తర్వాత ఏవం అని చెప్పి నవదీప్ గారి ప్రొడక్షన్స్లో ఒక ఫిలిం, అది కూడా క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఈ లీడ్గా దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం అండ్ ఇంకా ఏది ఒప్పుకోలేదు. ఐఎమ్ లిజనింగ్ టు స్టోరీస్ అనమాట. ఏదైనా ఎగ్జైటింగ్గా క్యారెక్టర్ మంచిగా ఉంది అంటే నెక్స్ట్ ఎట్లాంటి స్టోరీస్ చూస్ చేసుకోవాలనుకుంటా, అంటే ఉంటుంది కదా ఇలాంటిది అని చెప్పి. అంటే మేబీ అది నేను ఇంకా కొన్ని ఎక్కువ ఫిల్మ్స్ చేసిన తర్వాత మనకు అది ఇంకా స్టార్ట్ అవుతుందేమో. ప్రస్తుతానికి ఇలాంటి మూవీస్ అన్నట్టు ఏం లేదు, కానీ ఐ థింక్ కొంచెం ఛాలెంజింగ్గా ఫైట్స్ కానివ్వండి, యూనో థ్రిల్లర్ జానర్ అలాంటివన్నీ చేయాలని ఒక ఆశ ఉంది అంతే. థ్రిల్లర్ ఆ హెయిర్కి కరెక్ట్ సరిపోతుంది, అవసరం లేదు. క్లచ్ తీసేస్తే విరూపాక్ష మూవీలో హీరోయిన్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఆఫర్ వచ్చాయా మీ ఇద్దరికి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి ఆన్ సెట్స్కి ఇంకో 1 monthలో వెళ్తుంది. ఇప్పుడు ప్రీ వర్క్ అంతా జరుగుతుంది. అంటే నాకు కూడా పలానా క్యారెక్టర్ చేయాలి అట్లా అని చెప్పి ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ రాలేదు కదా, సో ఇప్పుడిప్పుడే కదా. సో ప్రస్తుతానికి ఏం లేదు, అందరికి నచ్చి దగ్గర క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను తప్ప పలానా పర్టికులర్ చేద్దామని అయితే ఏం లేదు.
ఏం లేదు. ఓకే. అండ్ మీరు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అందరికీ ఒక్కొక్క డ్రీమ్ గోల్ ఉంటుంది. మీకు ఎలా మూవీ అనే ఉండేనా లేకపోతే ఇంకేదైనా అని, క్రికెట్ లేదా అలా? అదే చెప్పాను కదా, నేను యాక్చువల్గా డాన్సర్ అనుకున్నా. ఒకవేళ యాక్టర్గా అవ్వకపోయినా డాన్సర్గా సెటిల్ అవుదాం అనుకున్నా, బట్ యాక్టర్గా వచ్చాను. మీరు మరి? సేమ్ అండి, మాకు మెచ్యూరిటీ లేనంత వరకు ఏమవ్వాలి అనుకున్నాను కాదు. అందరిలాగే డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకున్నాను. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత డాన్స్ అంటే ఇష్టం ఉంది మాకు. సో డాన్సర్ అవ్వాలి అనుకున్నాం. ఇండస్ట్రీలో కాకపోయినా ఎలాగైనా మేము డాన్సర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకున్నాము. సో కాకపోతే గాడ్స్ గ్రేస్ మాకు మూవీస్లో ఛాన్స్ రావటం, ఇలా మూవీ సైడ్ రావటం వల్ల దానికి ముందే మాకు మూవీలో ఇంట్రెస్ట్ ఉంది. సో అలా. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా సపోర్ట్ చేసిరు. అడగగానే కాల్స్ చేసి, డేర్ చేసి, ఇవన్నీ నన్నైతే చాలా సాటిస్ఫై చేశారనమాట. సో మీ మూవీ గురించి మన ఆడియన్స్కి ఇప్పుడు మీరు ఎలా అయితే మాతో సాటిస్ఫై అయ్యారో, డెఫినెట్గా మా ఆడియన్స్ అందరూ కూడా తికమక తాండా ఫిల్మ్ చూసిన తర్వాత అంతే సాటిస్ఫాక్షన్తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. బికాజ్ ఇది మనందరి సినిమా. అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా విలేజ్, ఒక రిమోటెడ్ ఏరియాలో జరిగే ఒక ఫన్ ఫిల్డ్ డ్రామా విత్ ఎమోషన్స్ అవన్నీ చూస్తే మీకు కొత్తగా ఉంటుంది. చాలా అంటే ఆ పల్లెటూరు టచ్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. మనం కూడా అందులో ఆ ప్రాంతంలో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్గా వస్తుంది. సో మేమందరం కొత్త వాళ్ళం, న్యూ టీమ్. సో మీ సపోర్ట్ అండ్ లవ్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు? యా, మా మూవీలో యాక్చువల్గా మా మూవీ చూడడానికి మెయిన్ రీజన్ క్యూరియాసిటీ అండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చిన దగ్గర నుండి ఫస్ట్ సీన్ నుంచి ఆ క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం జరుగుతుందని. సో డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్స్కి వచ్చినప్పుడు ఏంటి మనకి ఇక్కడ బోర్ కొడుతుంది, ఇక్కడ ల్యాగ్ అట్లా ఏముండదు. కంప్లీట్ సూపర్ హిట్ అని చెప్పను కానీ కంప్లీట్ డీసెంట్గా చూడడానికి చాలా బాగుంది అనిపిస్తుంది. యాక్చువల్గా మేము 90s ఫిలిం చూడడం కాదు, యూ లివ్ ఇన్ 90s అన్నట్టు ఉంటుంది థియేటర్లో. సో మేము ఫస్ట్ టైం డెబ్యూ ఫిలింతో మేము ముందుకు వస్తున్నాం. సో మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే కొత్త వాళ్ళు అని ఏం చూడరు, కంటెంట్ బాగుందా లేదని చూస్తారు. సో డెఫినెట్గా కంటెంట్ తప్పకుండా నచ్చుతుందండి. సో మీ నియరెస్ట్ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ October 6th October 6th థియేటర్స్కి వస్తుందండి. ఇది ఖచ్చితంగా అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసిన ఒక మూవీ. మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, యాక్షన్, కామెడీ ఏది కావాలంటే అది ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మీ ఫ్యామిలీ మొత్తం కలిసి మా మూవీ వాచ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. యా, మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. మంచి బ్రైట్ ఫ్యూచర్, మంచి కెరియర్ ఉండాలి. ఇట్లాంటి మంచి జబర్దస్త్ సినిమాలు తీసి మమ్మల్ని ఫుల్ ఖుషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా తరపు నుంచి, మా హెచ్ఎం టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నేను హరికృష్ణ. దిస్ October 6th తికమక తాండా అనే మూవీతో మేము ముందుకు రాబోతున్నాం. ఈ మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే మన విలేజ్లో ఒక ఒక పర్సన్ ఉంటాడు కదా మనకి అందరికీ, అంటే రిలేటివ్స్కి కానీ ఊర్లో ఒక యాక్టివ్గా ఒక పర్సన్ తిరుగుతూ ఉంటాడు, బాబాయ్ పిన్ని అనుకుంటూ అందరినీ రిలేషన్స్ కలుపుకుంటూ తిరిగే ఒక క్యారెక్టర్, ఒక బాయ్. వాడు ఆ ఊర్లో ఏం చేశాడు, ఒక అమ్మాయిని చూసి ఎట్లా లవ్ చేసిన తర్వాత వాడుకుండే ఆ ప్రాబ్లంకి దాన్ని ఎలా డీల్ చేసుకున్నాడు, ఆ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనే క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే విలేజ్లో ఉండే ప్రతి అబ్బాయికి డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి, కనెక్ట్ అవుతుంది. సో దిస్ October మీ నియరెస్ట్ థియేటర్లోకి డెఫినెట్గా వస్తుంది. సో దయచేసి సపోర్ట్ చేసి వాచ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ యానీ. అండ్ తికమక తాండా అనే మూవీలో నేను మల్లిక అనే పాత్రని ప్లే చేశాను. అండ్ మల్లమ్మని మీరు ఎంతైతే ఆదరించారో మల్లికని మీరు అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ October. థ్యాంక్ యూ. హాయ్, హలో అండి, నేను మీరామ్. దిస్ October 6th తికమక తాండా మీ ముందుకు వస్తుంది. అందులో నేను ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను. మీకు ఖచ్చితంగా అన్ని ఎమోషన్స్ దొరుకుతాయి, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ.